మనకేదైనా గాయమైనప్పుడు రక్తస్రావం జరుగుతుంది. ఆపై కొద్దిసేపటికి రక్తం గడ్డకట్టుకుపోతుంది. గాయం మరీ పెద్దగా ఉన్నప్పుడు రక్తం గడ్డకట్టడానికి కొంత ఎక్కువ సమయం పట్టొచ్చు. ఇది చాలా సాధారణమైన విషయం. అయితే హీమోఫీలియా జబ్బు ఉన్నప్పుడు మాత్రం చిన్న ఘాటైనా పెద్ద గాయమైనా రక్తం గడ్డకట్టకుండా అలా కారిపోతూనే ఉంటుంది. చివరికి ప్రాణాలే ప్రమాదంలో పడుతూ ఉంటాయి. అసలు ఏమిటి హీమోఫీలియా జబ్బు? రక్తం ఎంతకీ గడ్డగట్టని అరుదైన హీమోఫీలియా జబ్బు గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. హీమోఫీలియా అంటే ఏంటి? హీమోఫీలియా అన్నది ఒక రక్తస్రావానికి సంబంధించిన ప్రాబ్లం అండి. మన బాడీలో బ్లడ్ క్లాట్ అయ్యేదానికి ఉపయోగపడడానికి ప్లేట్లెట్స్, క్లాటింగ్ ఫ్యాక్టర్స్ హెల్ప్ చేస్తాయి. ప్లేట్లెట్స్లో డిఫెక్ట్ ఉన్నా, క్లాటింగ్ ఫ్యాక్టర్స్లో డిఫెక్ట్ ఉన్నా మనకి స్పాంటేనియస్గా బ్లీడింగ్ అనేది జరగడం జరుగుతుంది. దెబ్బ తగిలినప్పుడు అధికంగా రక్తస్రావం జరగడం కానీ, లేదు కొన్నిసార్లు దెబ్బ తగలకపోయినా కూడా స్పాంటేనియస్గా బ్లీడింగ్ స్పాట్స్ కానీ కనబడము, ఆర్ ఇంటర్నల్ ఆర్గాన్స్లో కొన్నిసార్లు జాయింట్స్లో, మజిల్స్లో బ్లీడింగ్ అవడం కానీ జరుగుతుంది. ఈ క్లాటింగ్ ఫ్యాక్టర్స్లో డిఫెక్ట్ అనేది 1 to 13 ఫ్యాక్టర్స్ ఉంటాయి బాడీలో. ఎస్పెషల్లీ కామన్గా చూసేది ఫ్యాక్టర్ 8. దీన్నే హీమోఫీలియా అంటారు. హీమోఫీలియా ఏ అంటే ఫ్యాక్టర్ 8కి సంబంధించిన ప్రాబ్లం, హీమోఫీలియా బి అంటే ఫ్యాక్టర్ 9కి సంబంధించిన ప్రాబ్లం. ఏ ఈజ్ మోర్ కామన్ దాన్ బి. హీమోఫీలియా ఎందుకు వస్తుంది? ముప్పు ఎవరికి ఎక్కువ? ఇది బేసిక్గా జెనెటిక్ ప్రాబ్లం అండి. ఇన్హెరిటెడ్, వంశపారంపర్యంగా వస్తుంది. ఎక్స్ క్రోమోజోమ్ ద్వారా ఇది సంక్రమిస్తుంది. మెయిన్గా అబ్బాయిలకు వస్తుంది. సో అమ్మాయిలు జనరల్గా క్యారియర్సే ఉంటారు. అమ్మాయిల్లో సిమ్టమ్స్ అనేవి కనపడవు. హీమోఫీలియాను ఎలా అనుమానించాలి? చిన్నప్పుడే కొన్నిసార్లు క్రాలింగ్ చేసే వయసులోనే సివియర్ హీమోఫీలియా కేసెస్లో వాళ్ళకి బ్రూజెస్ లాగా, అంటే బ్లడ్ క్లాట్స్ లాగా లెగ్స్ మీద, హ్యాండ్స్ మీద కనబడము క్రాలింగ్ వయసులో. ఆరు కొన్నిసార్లు నడుస్తున్నప్పుడు వాళ్ళు దెబ్బలు తగిలించుకొని దెబ్బ తగిలిన ఏరియాలో బ్రూజెస్ అవ్వడం, కొన్నిసార్లు ఇంకా కొద్దిగా టాడ్లర్ ఏజ్ గ్రూప్లో వాళ్ళకి జాయింట్స్లో బ్లీడింగ్ అవ్వడము, మజిల్స్లో బ్లీడింగ్ అవ్వడము అనేది జరుగుతుంది. సో బ్లీడింగ్ అయ్యింది ఎలా తెలుసుకుంటారు అంటే, జనరల్గా ఆ ఏరియాలో వాపు ఉంటుంది, నొప్పి ఉంటుంది, పేరెంట్స్ ముట్టుకున్నప్పుడు అది వామ్గా ఉంటుంది. సో దానివల్ల వాళ్ళకి తెలుస్తుంది అక్కడ ప్రాబ్లం ఉందని. సో మెజారిటీ నీలో స్వెల్లింగ్ వచ్చింది అని ప్రజెంట్ అవుతారు. కొంతమంది క్రాల్ చేస్తున్నప్పుడు బ్లూ స్పాట్స్ లాగా, బ్రూజెస్ లాగా వచ్చాయని ప్రజెంట్ అవుతారు. హీమోఫీలియా ఎందుకు ప్రమాదకరం? హీమోఫీలియా అనేది రకరకాల బ్లీడింగ్స్ అనేవి చూస్తూ ఉంటామండి. ఐసీ బ్లీడ్ అంటే బ్రెయిన్లో ఇంట్రాక్రేనియల్ బ్లీడింగ్ అయినప్పుడు అది లైఫ్ థ్రెటనింగ్ అనమాట. సో దాన్ని ఇమీడియట్గా ట్రీట్ చేయాలి. మోస్ట్ అన్ని బ్లీడ్స్ని ట్రీట్ చేయాలి. కాకపోతే ఐసీ బ్లీడ్ అనేది సీరియస్ బ్లీడ్ కాబట్టి వితిన్ ఇమ్మీడియట్లీ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్, అదర్వైజ్ అది లైఫ్ థ్రెటనింగ్ బ్లీడ్ అనమాట. హీమోఫీలియాను ఎలా నిర్ధారిస్తారు? సో టైప్ ఆఫ్ బ్లీడింగ్ని బట్టి, సో ఎర్లీ ఏజ్లో రిపీటెడ్ ఎపిసోడ్స్, ట్రివియల్ ట్రామా అంటే చాలా చిన్న ఇంజరీ ద్వారా పెద్ద బ్లీడింగ్, ఎక్కువగా బ్లీడింగ్ అనేది చూస్తూ ఉంటాము. సో ఇలాంటి అండ్ ఫ్యామిలీ హిస్టరీ, ఇలాగా 4-5 క్లూస్ ద్వారా వీళ్ళకి మోస్ట్ లైక్లీ ఇన్హెరిటెడ్ ప్రాబ్లం ఉందని మాకు తెలుస్తుంది. నెక్స్ట్ స్టెప్, ఈ ఇన్హెరిటెడ్ ప్రాబ్లంలో ఇది ప్లేట్లెట్కి సంబంధించిన, క్లాటింగ్కి సంబంధించి అని చూస్తాము. ఆ క్లాటింగ్కి సంబంధించి అయితే నేచర్ ఆఫ్ బ్లీడ్ డిఫరెంట్ ఉంటుంది. డీప్ బ్లీడ్స్ అనమాట, అంటే జాయింట్ బ్లీడ్స్, మజిల్ బ్లీడ్స్ ఇలాగా. దెన్ క్లాటింగ్ డిజార్డర్ అని సస్పెక్ట్ చేసి క్లాటింగ్ డిజార్డర్ వైపు టెస్ట్లు చేస్తాం. పీటీ, ఏపీటీటీ అనే టెస్ట్ చేస్తే దాంట్లో ఏపీటీటీ అనేది ఎలివేటెడ్ ఉంటుంది. ఏపీటీటీ ఎలివేటెడ్ ఉన్నప్పుడు దెన్ ఫర్దర్ మనం మిక్సింగ్ స్టడీస్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ ఫ్యాక్టర్ అసే కూడా చేసుకోవచ్చు. మిక్సింగ్ స్టడీస్ ద్వారా ఏ ఫ్యాక్టర్ అనేది మనము అసెస్ చేయాలి అన్న క్లూ దొరుకుతుంది. సో నేచర్ ఆఫ్ బ్లీడ్స్, పర్సంటేజ్ ఆఫ్ ఫ్యాక్టర్, దాన్ని బట్టి మనకి సివియర్, మోడరేట్, మైల్డ్ అనేది డిసైడ్ చేస్తాం. హీమోఫీలియాకు చికిత్స ఎలా ఉంటుంది? ఒక్కసారి కూడా బ్లీడ్ అవ్వకుండా మనం ముందు జాగ్రత్తగా గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎన్ష్యూర్ చేయడానికి స్టార్ట్ చేసేదే ప్రైమరీ ప్రొఫైలాక్సిస్ అంటారు. దాని ద్వారా ఈవెన్ బిఫోర్ దే బ్లీడ్ ఇన్ టు ద జాయింట్ మనము మైల్డ్ బ్రూజెస్ ద్వారా డయాగ్నోజ్ అయ్యి సివియర్ హీమోఫీలియా అని బయటపడినప్పుడు జాయింట్లో బ్లీడ్ అవ్వకముందే స్టార్ట్ చేసే ప్రొఫైలాక్సిస్ని ప్రైమరీ ప్రొఫైలాక్సిస్ అంటారు. అలాంటి కేసెస్లో మనం రెగ్యులర్గా ఫ్యాక్టర్ ఇంజెక్షన్స్ ద్వారా వాళ్ళకి బ్లీడింగ్ ఎపిసోడ్స్ అనేవి సివియర్గా రాకుండా వాళ్ళని
గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్లో ముందుకు తీసుకెళ్ళొచ్చు. అలా కాకుండా ఆన్ డిమాండ్ థెరపీ అంటే వాళ్ళు బ్లీడ్ అయినప్పుడు మనం ఫ్యాక్టర్ ఇవ్వడం. మెనీ టైమ్స్ మనకి ఇండియన్ సినారియోలో ప్రొఫలాక్సిస్ ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి ఆన్ డిమాండ్ థెరపీ అనేది జరుగుతూ ఉంటుంది. న్యూవర్ డ్రగ్స్ అనేవి చాలా మంచిగా పనిచేస్తున్నాయి హిమోఫీలియాలో, అండ్ అవి ఎక్స్పెన్సివ్. బట్ నవే డేస్ ఆ మెడికేషన్స్ కూడా త్రూ గవర్నమెంట్ సపోర్ట్, కొన్నిసార్లు గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా కొంతమందిని ఎన్రోల్ చేసుకొని వాళ్ళని ప్రొఫలాక్సిస్ మీద పెట్టి వాళ్ళకి రిపీటెడ్ బ్లీడ్స్ అవ్వకుండా గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది జరుగుతూ ఉంది. సో కొంతమందికి ఇన్హిబిటాస్ అనేది ఫామ్ అవుతాయి. రిపీటెడ్గా మనము బ్లీడ్స్ అవ్వడం ద్వారా, ఫ్యాక్టరీ ఇవ్వడం ద్వారా బాడీకి రెసిస్టెన్స్ వచ్చి యాంటీబాడీస్ ఫామ్ అయ్యి ఇన్హిబిటాస్ అంటారు వాటిని. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనము ప్రొఫలాక్సిస్గా ఈ మెడికేషన్, న్యూవర్ థెరపీస్, అడ్వాన్స్ మెడికేషన్స్ లైక్ ఎమిసిజుమాబ్ అండ్ ఆల్ వెరీ యూస్ఫుల్ అండి. హీమోఫీలియా పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెయిన్గా వీళ్ళకి దెబ్బలు తగలకుండా చూసుకోవాలి. వీళ్ళకు హెడ్ ఇంజురీస్ అవ్వకుండా, వేరే మేజర్ ఇంజురీస్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇంజురీ ప్రివెన్షన్ అనేది ఒక ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ది వచ్చేసి మనకు కొద్దిగా పెద్దవాళ్ళు అంటే కనుక వాళ్ళు హ్యాండిల్ చేసే మెటీరియల్ కూడా షార్ప్ మెటీరియల్ హ్యాండిల్ చేయకూడదు. ఇంకా పెద్దవాళ్ళు అడల్ట్స్లో కూడా హిమోఫిలియాక్స్ వెన్ దే గ్రో ఇన్ టు అడల్ట్స్, పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళకి ఆక్యుపేషన్స్ అనేవి ఇలాంటి షార్ప్ ఆబ్జెక్ట్స్తో ఉండే ఆక్యుపేషన్స్ని అవాయిడ్ చేయడానికి సజెషన్స్ ఇస్తూ ఉంటాము. సో అండ్ వీళ్ళల్లో కొన్ని జాగ్రత్తలు కూడా చెప్తూ ఉంటాము. కాంటాక్ట్ స్పోర్ట్స్ ఆడకూడదు. సో కాంటాక్ట్ స్పోర్ట్స్ కాకుండా వేరే ఫిజికల్ ఫిట్నెస్ కోసం అదర్ స్పోర్ట్స్ ఉంటాయి. సో అలాంటి స్పోర్ట్స్ దే కెన్ అడాప్ట్, ఫర్ ఎగ్జాంపుల్ స్విమ్మింగ్ లాంటివి. సో దే ఆర్ క్వైట్ గుడ్ ఫర్ దెమ్. సో ఇలాంటి స్పోర్ట్స్ ద్వారా వాళ్ళకి జాయింట్ హెల్త్ ఎన్ష్యూర్ అవుతుంది, ఇంజురీస్ ఉండవు. హీమోఫీలియాపై మనకు ఎలాంటి అవగాహన అవసరం? పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేయడము, పేషెంట్స్ని ఎడ్యుకేట్ చేయడము, దాని ద్వారా హోమ్ థెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. హోమ్ థెరపీలో మనం ఇంట్లోనే ఫ్యాక్టరీ ఇంజెక్షన్ ఇవ్వచ్చు. ఫస్ట్ వాళ్ళకి ఫ్లెబాటమీ అంటే ఎలాగ క్యాన్యులా అనేది పెట్టాలి, యూజువల్గా స్కాల్ప్ వెయిన్ అనేది మనము ఎలాగ ఇన్సర్ట్ చేయాలి, ఫ్యాక్టరీ ఎలాగ ఇవ్వాలి, గుడ్ క్యాన్యులా అనేది ఎలాగ పెట్టాలి, బ్యాక్ ఫ్లో వస్తుందా లేదా చూసుకొని ఆ తర్వాతనే ఫ్యాక్టర్ కరెక్ట్గా రీకన్స్టిట్యూట్ చేసుకొని, ముందే రీకన్స్టిట్యూట్ చేసి పెట్టిన ఫ్యాక్టర్ని కరెక్ట్ డోస్ క్యాలిక్యులేట్ చేసుకొని దాని ద్వారా వాళ్ళు ఇంజెక్ట్ చేసుకునేటట్టు వాళ్ళకు ఒక చార్ట్ ప్రిపేర్ చేసి మనం యూజువల్గా హోమ్ ప్రోగ్రామ్ అనేది చేసినప్పుడు పేరెంట్ని ఎడ్యుకేట్ చేయడమే కాదు, నేచర్ ఆఫ్ బ్లీడ్ని బట్టి ఎంత ఫ్యాక్టర్ ఇవ్వాలి, ప్రొఫలాక్సిస్ అయితే ఎంత ఫ్యాక్టర్ ఇవ్వాలి, ఎలాగా మనము ఐవి లైన్ సెక్యూర్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ నేర్పించి పంపిస్తాం హోమ్ మేనేజ్మెంట్. ఇట్ ఆల్ డిపెండ్స్. మనకు పేషెంట్ తరపున కూడా డ్రైవ్ ఉండాలి నేర్చుకోవడానికి. ఎందుకంటే వాళ్ళకి దీని ద్వారా మనం వర్క్ అబ్సెంటిజం తగ్గించవచ్చు, స్కూల్ అబ్సెంటిజం తగ్గించవచ్చు. హీమోఫీలియా జబ్బుతో బాధపడుతున్నప్పుడు అనుకోని గాయాలే ఆపదను తెచ్చిపెడుతూ ఉంటాయి. హీమోఫీలియా ఉందని తెలిసినప్పుడు పిల్లల్ని గాజుబొమ్మల్లా చూసుకోవాలి. వారికి దెబ్బలు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గాయాలై రక్తస్రావం జరుగుతున్నప్పుడు అత్యవసరంగా వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లాలి.